శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గురించి, సినిమా గురించి టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఫ్యాన్స్ కూడా బైఠాయించి ఆయన ఇంటిని చుట్టుముట్టడం అన్నీ చూస్తున్నాం. అంటే అప్పుడు నారా భువనేశ్వరి గారిని విషయంలో ఇట్లా మాట తూలితే మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఏకమయ్యి వార్నింగ్ ఇవ్వటం, బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడటం కూడా జరిగింది. మరి ఆయన తల్లిని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటారా అనే క్వశ్చన్ కూడా వీళ్ళు ఫ్యాన్స్ రైజ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని గురించి అంటే ఇప్పుడు మన బూతుల్లో ఏ బూత్ అయినా అవనివ్వండి, అది మహిళను ఉద్దేశించే ఉంటుంది. అది మన సంస్కృతి అట్లా ఏడిచ్చొచ్చింది ఈ బూతుల విషయంలో. మళ్ళీ ఇప్పుడు నేను సంస్కృతి అట్లా చచ్చింది అంటే ఇంకా అసలు ఇంక సంస్కృతి మీదే నమ్మకం లేదు, గౌరవం లేదు అంటారు. ఈ బూతుల విషయంలో బూతుల సంస్కృతి అనేది దీనిలో మహిళని, ఒక పురుషుడిని తిట్టాలంటే కూడా ఆ పురుషుడి తాలూకు మహిళలను తిట్టడమే ఈ బూతుల సంస్కృతి గురించి నేను చెప్పాలనుకునేది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాలనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మతోటికి సంబంధం లేదు, వాళ్ళ అమ్మని అనుకోకపోవచ్చు. కానీ బూతులు ఎట్లున్నాయి? మీ అమ్మ, మీ అయ్యా అనే మాట కూడా వస్తుంది అప్పుడప్పుడు, కానీ అది చాలా తక్కువ. అది కొంచెం ఒక సరదాగా మాట్లాడేటప్పుడు లేకపోతే సర్కాస్టిక్గా మాట్లాడేటప్పుడు అంటారు తప్పితే ఒక సీరియస్నెస్ని తీసుకొచ్చే దగ్గర మీ అయ్యా అనే మాట రాదు. మీ అమ్మ, మీ అక్క, నీ ఆలి అని మాట్లాడతారు. ఇంకా నెక్స్ట్ ఎవరికి వాళ్ళు అందరూ వినే ఉన్నారు కాబట్టి ఖాళీలు మీరు పూరించుకోవచ్చు. ఇంత దారుణమైన దరిద్రమైన మాటలన్నీ మన బూతుల సంస్కృతిలో ఉన్నాయి. మరి వీటిల్ని ఇతను మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని డైరెక్ట్గా అనాలనే ఉద్దేశం అతనికి ఉందో లేదో అది వేరే విషయం, కానీ అనే హక్కు అయితే లేదు, అనటానికి వీలు లేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్నైనా ఒక లిమిట్ దాటి మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు అన్నంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని అనడానికి లేదు. లేదు మేడం, ఆ వీడియో కూడా రిలీజ్ చేశాడుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా. ఏమని? ఆ టైంలో ఇలా ఫ్యామిలీల జోలికి వచ్చి తిట్టడం మంచిది కాదు అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశాడు ఎన్టీఆర్ కూడా. కానీ అతని దగ్గర నుంచి రావాల్సినంత రాలేదు. ఆ మాట్లాడిన వాళ్ళతోటి ఈ రోజుకి అతను స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి ఏం ఉపయోగం? అన్ని గోడ మీద పిల్లిలాగా చేస్తాడు కదా. ఇప్పుడు తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏంటో తెలిసి రాలేదు. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, మా అమ్మ జోలికి రావద్దు అని దండం పెట్టి మాట్లాడినట్లుగా ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలు కూడా ఎట్లున్నాయంటే ఏది నిజమైన వీడియో, ఏది ఈ థంబ్నెయిల్స్ మూలాన ఎక్కడో ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఈ విషయానికి థంబ్నెయిల్ పెట్టి పెట్టడం అర్థం కూడా కావట్లే మనకి. కానీ ఏది ఏమైనా ఆ ఎమ్మెల్యే మాట్లాడింది అయితే వాస్తవం కదా, అది ఫోన్ కాల్ అయితే లీక్ అయింది కదా. అసలు జూనియర్ ఎన్టీఆర్ మీద అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడే విధానం వేరే ఉంది, అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అసలు వాళ్ళ అమ్మని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారిని మాట్లాడాడు. ఇవే మాటలు వల్లభనేని వంశీని మాట్లాడితే ఉపయోగం ఏంటి? కరెక్ట్. మనం మాట్లాడాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీ ఇలా మాట్లాడడానికి వీల్లేదు, వల్లభనేని వంశీయే కాదు ఇంకెవరు ఇలా మాట్లాడడానికి వీల్లేదు, ఇది సంస్కారం కాదు, సంస్కృతి కాదు, ఇంట్లో వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్తారు అని మాట్లాడాలి. వీలైతే అవకాశం వస్తే చెప్పు తీసుకుని కొట్టాలి ఇట్లా లేడీస్ గురించి మాట్లాడేదానికి. కానీ మనకు అది ఉండదు. ఎంతసేపు మనం చాటును మాట్లాడడానికే సిద్ధపడతాం. సరే, ఏదైనా అవన్నీ జరిగిపోయినాయి. ఆ రోజు ఆ కుటుంబం అంతా వచ్చింది, ఆ కుటుంబం అంతా మాట్లాడింది. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని ఫ్యాన్స్ అడిగే విషయంలో ఆ రోజు మీ ఫ్యాన్స్ అంతా ఎక్కడికి పోయారు? ఏం మీరు చెప్పలేకపోయారా? వల్లభనేని వంశీతోటి నీకు స్నేహం ఏంటి, కొడాలి నానితోటి నీకు స్నేహం ఏంటి, తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళతో నీకు స్నేహం ఏంటి అని ఎందుకు మాట్లాడలేదు? భువనేశ్వర్ గారిని ఆమె వ్యక్తిత్వ హననం చేసిన రోజున ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి సీనియర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు అన్నా నువ్వు ఇలా కాదు చేయాల్సింది, నీ వెనకమాలని మేము ఉంటాం, పదన్న అక్కడ తేల్చుకుందాం
అని కానీ జూనియర్ ఎన్టీఆరే అందరూ రండి మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి కూర్చుందాం తేల్చుకుందాం అని జూనియర్ అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. నీకు ఆ కుటుంబము అనే ఒక ఆ కుటుంబంలో వ్యక్తిని అని నువ్వు ఫీల్ అయితే గనక ఆ కుటుంబం నుంచి వచ్చే లాభాలు కాదు తీసుకోవాల్సింది, పేరు, రక్తము, లేకపోతే వంశము, ఏవేవో చాలా చెప్తుంటాడు కదా, అవి కాదు. అవి మాత్రమే కాదు, అవి తీసుకో, ఎలాగో వస్తాయి, పుట్టాక రాకసి వస్తాయా, కానీ అవి పుట్టుకతో వచ్చిన వాటిని వల్ల నువ్వేమి రిటర్న్ చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వేం చేసావు మరి ఆ మాటకు వస్తే? సీనియర్ ఎన్టీఆర్ నీకు పేరు పెట్టి, నీకు పేరు ఆయన పెట్టకపోవచ్చు, మంచి పేరు పెట్టావని చెప్పి అప్రిసియేట్ చేసి గొప్పవాడు అవుతాడు, నా అంతటి వాడు అవుతాడని దీవించాడు అని చెప్పి నువ్వు చెప్తావు, మీ నాన్న చెప్పుకున్నారు కదా. చెప్పినప్పుడు మరి ఆ సీనియర్ ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు ఏం చేసావు? కానీ ఇవన్నీ ఎలా ఉన్నా కానీ, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా వాళ్ళ అమ్మను మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడే హక్కు లేదు. ఈ విధంగా ఇట్లా ఇంత డెరిగేటరీగా మాట్లాడినందుకు గాను, అలాగే ఇలా ఆత్మగౌరవానికి భంగం కలిగించేటట్లుగా మాట్లాడినందుకు గాను ఆ ఎమ్మెల్యే నేను కాదు అని చెప్తున్నాడు. కానీ అది టెస్ట్కి పంపించాల్సిందే, ఆ రికార్డ్ని అతని వాయిస్ అవునో కాదో తేల్చాల్సిందే. అతనే గనక అయితే గనక అతనికి శిక్ష పడాల్సిందే. అతనే గనక అని తేలితే గనక అతను ఆ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఒకళ్ళకి మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. కరెక్ట్. సామాన్య మానవుల విషయం మాట్లాడుతున్నారు కదా, భయపడిపోయే శిక్షలు ఉండాలి, అవసరమైతే ఎన్కౌంటర్లు చేసేసేయాలి, భయపడతారు, అట్లయితేనే భయపడతారు, ఇట్లయితేనే భయపడతారు. ఏం ప్రజాప్రతినిధులకు భయం అక్కర్లేదా, భక్తి అక్కర్లేదా? అంటే ఎన్కౌంటర్లు చేయమని నేను చెప్పను సుమా, కానీ ముందు పదవిలోంచి పంపిస్తే సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా, అతనే అని తేలితే గనక. అతను తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా, అసలు ఏ పార్టీ వాడు అయినా కాకపోయినా సరే మాట్లాడే హక్కు లేదు. ఒక హద్దు మీరి సంస్కారం మర్చిపోయి మాట్లాడే హక్కు లేదు. అందుకని చెప్పి ఏది ఏమైనా ఈ విషయంలో మటుకు జూనియర్ ఎన్టీఆర్ బాధని మనం పంచుకోవాల్సిందే. వాళ్ళ అమ్మని అలా మాట్లాడిన దాన్ని ఖండించాల్సిందే. రైట్ మేడం, థ్యాంక్ యూ.